పచ్చడిని పరిచయం చేస్తున్నారు. మామిడి తురుముడు పచ్చడండి. రైట్ రజనీ గారు, ఓకే. మామిడి తురుము పచ్చడి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. మామిడికాయ, కారం పొడి, పసుపు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, ఎల్లిపాయలు, ఉప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే రజనీ గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామండి. ఏం చేసుకోవాలి? సేమ్ ఇప్పుడు మనం ఇదేమి మనము వేడి చేయవసరం ఏమీ లేదు. డైరెక్ట్ గా మనం ఒక మామిడికాయని తురిమేసుకొని ఒక బౌల్ లో వేసేసుకున్నారు. ఇది ఒక మామిడికాయ, హాఫ్ మామిడికాయ, ఒక మామిడికాయ. పొట్టు అయితే తీసేసేయాలి. ఓకే, పొట్టు తీసేసేయాలి. ఇందులో కారం పొడి, ఇది కూడా మనం అప్పుడప్పుడు చేసుకొని అప్పుడప్పుడే బాగుంటుంది. సాల్ట్ ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇంట్లోనే నేనే తయారు చేస్తూ ఉంటారు. కొంచెం పసుపు, జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి చేసుకొని పెట్టేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడర్ చేసి వేసుకున్న పొడి 1 స్పూన్ మనం పోపు చేసేసుకుందాం. ఓకే, మొత్తం కలిపేసుకొని పోపు పెట్టుకోవాలి. ఓకే, ఒకసారి మా ఫ్రెండ్స్ కి అందరికి హాయ్, మా పిల్లలకు. అవును, మీ ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దదని చెప్పారు కదా. చాలా రజనీ గారి ఫ్రెండ్స్ అందరికి కూడా పెద్ద హాయ్ అండి. థ్యాంక్ యూ అండి. రైట్, మా పిల్లలకు తరుణ్ వరుణ్ బాగున్నాయి. తరుణ్ వరుణ్ కూడా వాళ్ళ మదర్ తరపు నుంచి, మా తరపు నుంచి హాయ్. ఓకే, ఇప్పుడు ఇందులో మామిడికాయలో కొంచెం లిక్విడ్ ఉంటుంది కాబట్టి మనకు మిక్స్ అయిపోయింది. అందులో మిక్స్ అయిపోయింది. మనం కొంచెం ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేసాక కొంచెం లిక్విడ్ లాగా అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం పోయి స్టవ్ ఆన్ చేసుకుందాము. హైదరాబాద్ లోనే ఉంటున్నారా మీరు? మేము ఇక్కడ నుంచి నా అమ్మ వాళ్ళది విలేజ్, నేను ఇక్కడ వచ్చి ఇప్పుడు 16-17 ఇయర్స్. ఓకే, అంటే పెళ్ళైనప్పటి ఇక్కడనే ఉంటున్నాను. ఓకే, మీదే ఊరండి? అమ్మ వాళ్ళది కొర్రంల గట్కేసర్ దగ్గర ఉంది. అంటే దగ్గరే కదా? దగ్గరనే. వెళ్తూ ఉంటారా? వెళ్తుంటారా పండుగలకి అలా వెళ్తుంటారా? ఊటీనే ఎప్పుడన్నా సమ్మర్ లో వెళ్ళేసి వస్తుంటారు. ఓకే, హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ చూసేసారా? వెళ్తుంటాం. రజనీ గారు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తక్కువ పడుతుందండి మనకు. పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు లేదా? ఎల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, ఇందులో వెల్లుల్లిపాయలు. ఓకే, అది ఎలా తెలుస్తుంది అంటే ఇందులో ఆ వెల్లుల్లి వేయాలి, అందులో ఆ పోపు దినుసులు వేయకూడదు అనేసి? అంటే మాకు చేస్తుంటాం కదా, మాకు తెలుస్తుంటది కదా. అంటే వెంటనే అవి వేసినంత మాత్రం టేస్ట్ మారిపోతుందా అండి? మారుతుందండి, మారిపోతుందా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఎల్లిపాయలు తొందరగా మాడుతాయి కదా, కొంచెం మనము లేట్గా వేసేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆపినాక వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాము. కొంచెం పచ్చివాసన పోతట్టు. ఓకే, మనం ఉట్టిగా వెయిట్ లెస్ తక్కువ ఉండాలంటే కూడా వెల్లిపాయ తింటాం కదండి. ఓకే, మీకు చాలా పచ్చళ్ళు వచ్చాయండి. సమ్మర్ లో మొత్తం పచ్చళ్ళు చేస్తూ ఉంటారా? కొంచెం ఇలా చేస్తూ ఉంటాం. అవును, నిల్వ పచ్చడి అంటే ఇయర్ మొత్తం పెట్టుకునే కంటే ఇలా చేస్తుంటాం. చాలా బాగుంటాయి. క్యాప్సికమ్ చేస్తుంటాను, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్, చేస్తాము. కాకరకాయ పచ్చడి చేస్తాము. ఇంకా టమాటా పచ్చడి, వెజిటబుల్స్ తో మొత్తం చేయొచ్చండి, కంపల్సరీ చేసుకోవచ్చు. మనం ఇలా పోపు పెట్టేసుకుందామండి. ఓకే, రజనీ గారు కాకరకాయ అన్నారు కదా, ప్రాసెస్ ఒకసారి చెప్తారా మాకు? ఓకే, చెప్తానండి. అదే ఇన్స్టెంట్ గానా లేకుంటే అది కూడా నిల్వ ఉంచేందుకు 1 వీక్ లో తినేసేందుకే? ఓకే రజనీ గారు, మీకు తెలిసిన పచ్చళ్ళలో కాకరకాయ అని ఒకటి చెప్పారు కదా, అది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అది కూడా కొంచెం ఎలా యాక్ట్ చేస్తారో కొంచెం చెప్తారా? చెప్తానండి. చెప్పండి. కాకరకాయ మనం సన్నగా ముక్కలు కోసేసుకోవాలి, దాన్ని కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లోనే ఉప్పు, కాకరకాయలనే ఉప్పు, కారము వేసేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి
ఉప్పు కారం జీలకర్ర పొడి కాకరకాయ ముక్కల్లో వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత పోపు పెట్టేసుకోవాలి. ఓకే, కాకరకాయలు లైట్ గా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని దాంట్లోనే ఆవకాయ జీలకర్ర మెంతుల పొడి కొంచెం కారం కొంచెం పసుపు ఉప్పు వేసేసి మొత్తం నిమ్మకాయ వేసేసుకోవాలి. ఓకే, అప్పుడు చేదుపోతుందా? చేదుపోతుంది. ఓకే, కానీ కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కాకరకాయ చేదు అనేది మొత్తం వెళ్ళదు. కాకపోతే దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేసుకోవాలి. తీపి ఎక్కువ తినట వాళ్ళు ఉంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఎక్కువగా ఇంకా చేదుగా ఉంది అనుకునే వాళ్ళు, తీపిని ఇష్టపడేవారు అందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది. అది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? ఒక 10 days వరకు ఉంటుంది. 10 days వరకు ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ఓకే, మరి ఈ పచ్చడి అయితే మామిడికాయ తురుము పచ్చడి అయిపోయింది కదా, డిష్ అవుట్ చేసుకుందామా? తీసుకుందామా, సర్వింగ్ ఫార్మల్ తీసుకుందాము. ఇది ఇంచుమించు మనకి క్యారెట్ కి ఫస్ట్ మాకు చూపించిన క్యారెట్ పచ్చడి ఎలా ఉందో అలానే సేమ్ ఉంటుందండి. లుక్ ఇది మామిడికాయ తురుములా అనిపించట్లేదు, మనకి క్యారెట్ లా అనిపిస్తుంది. అంటే కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాం, పసుపు కూడా వేసుకున్నాం కదా, అందుకేనేమో. మామిడికాయ తురుము పచ్చడి అండి రెడీ అయిపోయింది. ఓకే, ఏంటో మీరు 16 years ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఎంత భయంగా ఇస్తున్నారు అంటే అసలు తినగలనో లేదో అంత భయం. తినొచ్చా? ఫస్ట్ టైం కాబట్టి మేము ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఏదైనా వంటే కదా చెప్పండి, అదే స్టవ్ ఉంటుంది. కాకపోతే అక్కడ ఎవరు పక్కన ఉండరు, పక్కన ఉన్నాను, అంతే తేడా, ఇంకేం లేదు. సరేనండి, టేస్ట్ అయితే ఉంటుంది కదా పక్కగా కదా, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కదా, రైట్. సో ఇప్పుడు నేను మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. చాలా బాగుంది. వావ్, పచ్చి మామిడికాయ తురుము కదా, ఆ పచ్చి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. లైట్గా తురుముకున్న తర్వాత దాంట్లో వేసుకున్న ఏదైతే ఫ్లేవర్ ఉందో, మనం ఎక్కువగా పైన వేసుకున్న వెల్లుల్లి ఫ్లేవర్ మాత్రం ఇందులో బాగా తెలుస్తుంది. కొంచెం కారంగా అనిపిస్తుంది. రైస్లోకి వేడివేడి రైస్లోకి నేతితో తీసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఏమీ లేదు, ఫస్ట్గా ఒక మామిడికాయని తీసుకొని దాన్ని తురుముగా చేసేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాక అందులో జీలకర్ర ఆవాల పొడి 1 స్పూన్, అలానే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసి సరిపడినంత ఉప్పు వేసేసి కలుపుకున్నాక దాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులో పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టేసి ఫైనల్గా మనం వెల్లుల్లి అనేది యాడ్ చేయాలండి. ఆ వెల్లుల్లి అనేది ఇక్కడ ఫ్లేవర్ పక్కగా తెలుస్తుంది, అది మాత్రం మిస్ చేస్తే ఈ ఫ్లేవర్ మాత్రం దీనికి రానే రాదు. అది మిస్ చేయకుండా వెల్లుల్లి వేసుకొని మనం ఆ పోపుని కనుక ఇందులో వేసేసుకుంటే రెడీ అయిపోతుంది మామిడికాయ తురుము పచ్చడి. సో ఈ ప్రాసెస్ అంతా నేర్చుకున్నారు కదా, మరి ఇంట్లో మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. రజనీ గారు, మీరు మాకు పరిచయం చేసిన ఈ 2 పచ్చళ్ళు అదేనండి, క్యారెట్ తురుము పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి, 2 చాలా బాగున్నాయి, చాలా తొందరగా కూడా అయిపోయాయి. ఆ ఫ్లేవర్స్ కూడా అప్పుడప్పుడు మాకు ఏమైనా కావాలి తయారు చేసుకోవాలి పచ్చళ్ళు అంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. చాలా మంచిగా టకటకా పరిచయం చేసేసారు, కానీ మాటలే కొంచెం తక్కువ వాడారు, అన్ని టేస్ట్లో మాత్రం చాలా బాగుందిలేండి. సో ఈరోజు మాకు ఇంత మంచి పచ్చళ్ళు పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ గిఫ్ట్ వోచర్ సొంతం చేసుకున్నారు. గీతా కృష్ణ శారీస్ కొత్తపేట అండ్ పనామాలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు షాపింగ్ ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా వెళ్ళి మీకు మీ ఫ్యామిలీకి అన్ని కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. సో మీరు ఇంటిలో పాది వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇయర్స్, ఈ రోజు మనకు రజనీ గారు పరిచయం చేసిన ఈ 2 పచ్చళ్ళు చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి కదా. మరి మీకు కూడా నచ్చితే ఇంట్లో వెంటనే ట్రై చేసి చూస్తూ ఉండండి. మరి ఇలాంటి ఎపిసోడ్ ప్రతి కూడా సరికొత్తగానే మీకు అందిస్తుంది మన రుచిచుడు. మరి మీకు కూడా ఏదైనా డిఫరెంట్ రుచులు తెలిసినట్లయితే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ నంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచిచూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచిచూడు కార్యక్రమం. రేపటి రుచిచూడులో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.